జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరింది అన్నట్టుగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టింది. క్యాబినెట్ కూర్పు జరిగిపోయింది. ఇక మిగిలిందల్లా శాఖల కేటాయింపు మాత్రమే. కొత్త ప్రభుత్వం కుదురుకునే లోపే గొంతు మీది కత్తుల్లా 2 రాష్ట్రాల ఎన్నికలు ఎన్డీఏ కూటమికి సవాలుగా మారనున్నాయి. పైగా ఈ 2 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వచ్చాయి. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు విషమ పరీక్ష కావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ 2 రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో కీలకం, బీజేపీకి ప్రతిష్టాత్మకం. అందులో ఒకటి మహారాష్ట్ర కాగా రెండోది హర్యానా. ఈ 2 రాష్ట్రాల్లో రాబోయే నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఆశాభంగం ఎదుర్కోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ప్రతిష్ట మసకబారకుండా చూసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాదు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో శివసేన షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ప్రభావం చూపలేకపోయాయి. 2019లో 41 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంటే 24 వచ్చేసరికి అది కాస్త 17కు పరిమితమైంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ, ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలు ఊహించని విజయాలు సాధించాయి. కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా 17 స్థానాల్లో పోటీ చేసి 13 సీట్లు గెలుచుకుంది. దీంతో పవార్, ఉద్ధవ్, పృథ్వీరాజ్ చౌహాన్ త్రయం అసెంబ్లీ ఎన్నికల్లో మరో దాడికి సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ అధిష్టానం మహారాష్ట్ర వ్యూహాన్ని రచించే పనిలో పడింది. ఉత్తరాదిలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం హర్యానా. హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవడం కారణంగానే మోదీ కొత్త మంత్రివర్గంలో మనోహర్ లాల్ ఖట్టర్, కృష్ణపాల్ గుర్జర్, ఇంద్రజిత్ సింగ్లకు స్థానం ఇచ్చినట్లు అర్థమవుతోంది. కేంద్ర కేబినెట్లో బీహార్కు ప్రత్యేక స్థానం దక్కింది. 8 మందికి మంత్రి పదవులు లభించాయి. ఈ కేటాయింపు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హర్యానాలో 2019లో 10కి 10 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 5 సీట్లతో సరిపెట్టుకుంది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో భారీ మెజార్టీతో విజయం సాధించడం మినహా బీజేపీకి మరో మార్గం లేదు. 288 స్థానాలున్న మహారాష్ట్రలో కూడా సొంత మెజార్టీ సాధించకపోతే కమలం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీఏ మనుగడకు ప్రమాదకరంగా పరిణమిస్తారు. కథ ఇక్కడితో ఆగదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగియగానే గుండెల మీద కుంపటిలా ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ ఎన్నికలు వచ్చి పడతాయి. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో నెగ్గితే ఎన్డీఏ ప్రభుత్వానికి కొంత ఊరట లభిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఢిల్లీ ఎన్నికలున్నాయి. ఆమ్ ఆద్మీని ధీటుగా ఎదుర్కొంటేనే బీజేపీ రాజకీయ పలుకుబడికి చెల్లుబాటు ఉంటుంది. లేదంటే జైల్లో కేజ్రీవాల్ చేస్తున్న విమర్శల పర్వాన్ని మౌనంగా భరించాల్సి వస్తుంది. జార్ఖండ్ పరిస్థితి కూడా సుమారుగా అంతే. అవినీతి ఆరోపణలతో హేమంత్ సోరెన్ కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాయి. అయినా సరే ఇండియా కూటమి జార్ఖండ్లో 5 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒకప్పుడు బీజేపీ ప్రభావశీలంగా ఉండేది. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత 2 సార్లు అధికారంలో ఉంది. 2010 నుంచి 13 వరకు మరో 2 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపింది. దశాబ్ద కాలంగా జార్ఖండ్లో బీజేపీ స్తబ్దుగా మారిపోయింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సవాలయ్యాయి. లోక్సభ ఎన్నికలు ముగియగానే మహావికాస్ ఆఘాడీ నేతలు అసెంబ్లీ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కేరళ మాజీ హోంమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల పకడ్బందీ పథక రచన కోసం ముంబై చేరుకున్నారు. ఉమ్మడి కార్యాచరణ కోసం శరద్ పవార్తో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ఊహించని విధంగా ఫలితాలు సాధించింది. తన పట్టు నిలుపుకుంది. శరద్ పవార్ సైతం తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతంగా పేరున్న విదర్భలో కమలం పార్టీకి భారీగా గండిపడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా బుల్దానా ఎంపీ ప్రతాప్ జాదవ్లు మాత్రమే తమ స్థానాలు బదిలం చేసుకున్నారు. అయితే వారి మెజార్టీ కూడా భారీగా తగ్గింది. వార్ధా, అమరావతి, రామ్టెక్లపై బీజేపీ పూర్తిగా కేంద్రీకరించి ప్రచారం చేసినప్పటికీ ఫలితం లభించలేదు. బీజేపీ యువనేత అనూప్ ధోత్రే కూడా అకోలా స్థానం నుంచి గెలుపొందారు. గడ్కరీ, ప్రతాప్ జాదవ్, అనూప్ ధోత్రేలు మినహా విదర్భలోని మిగతా స్థానాలన్నీ మహావికాస్ ఆఘాడీ వశమయ్యాయి. సెమీఫైనల్లో తాము గెలిచామని, ఫైనల్ కూడా విజయం తమదే అని ధీమాగా ఉన్నారు మహావికాస్ ఆఘాడీ నేతలు. బీజేపీ ఇప్పుడు జాగ్రత్త పడితేనే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చని ఉచిత సలహా ఇచ్చాడు. ఎన్సీపీ, శివసేనల చీలికకు ముందు 2019లో కాంగ్రెస్ పార్టీ మహావికాస్ ఆఘాడీలో భాగస్వామ్యమైంది. ఎంవీఏలో చేరే నాటికి కాంగ్రెస్ మహారాష్ట్రలో చాలా బలహీనంగా ఉండేది. అయితే కాలక్రమంలో సంస్థాగతంగా బలపడి అది కాస్త గెలుపు గుర్రాల జాబితాలో చేరింది. మిగతా భాగస్వామ్యాల పక్షాల కన్నా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. శివసేన ఉద్ధవ్ వర్గం 21 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలకు పరిమితమైంది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 10 స్థానాల్లో పోటీకి దిగి 8 సీట్లతో సర్దిపెట్టుకుంది. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ 13లో 11 సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులతో నేరుగా తలపడి ఓడించింది. మిగతా 2 చోట్ల శివసేన షిండే వర్గంతో పోటీపడింది.
మహారాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత కలహాలు, గ్రూపు తగాదాలు చాలా ఉన్నాయి. బాబాసాహెబ్ ధోరట్ వర్గం, నానా పటోలే ముఠా, విశ్వజిత్ కదం గ్రూప్ ఇలా అనేక ముఠాలుగా విడిపోయింది. అయితే ఈ ముఠా తగాదాలను కాంగ్రెస్ పార్టీ తెలివిగా పరిష్కరించింది. పవర్ సెంటర్లు విడదీసింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంది. ఎంబీఏలోని మిగతా పార్టీలు కూడా గతంలో కంటే మంచి ఫలితాలు సాధించాయి. ఒకవైపు బీజేపీ శక్తి సన్నగిల్లుతుంటే మరోవైపు ప్రత్యర్థి కూటమి బలపడుతోంది. బీజేపీ అధినాయకత్వం దీన్ని గమనించి తగు వ్యూహాలు రూపొందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దళిత, మైనార్టీ ఓట్లను కన్సాలిడేట్ చేయడం వల్ల మాత్రమే మహారాష్ట్రలో ఎన్డీఏని ఇండియా కూటమి నిలువరించింది. ఇదే తరహాలో ఓట్ కన్సాలిడేషన్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురీత తప్పదు. 4 లోక్సభ స్థానాల ఫలితాలు నిశితంగా పరిశీలిస్తే వంచిత్ బహుజన్ ఆఘాడీ ఎలా ఓట్లను చీల్చిందో తెలుస్తుంది. ఈ ఓట్లన్నీ ఎక్కువ సంఖ్యలో దళిత, మైనార్టీలవే అంటారు ఎన్నికల నిపుణులు. అకోలా లోక్సభ స్థానంలో 2,76,000 ఓట్లు వీబీఏ సాధిస్తే బీజేపీ 40,000 మెజార్టీతో గట్టెక్కింది. బుధానాలో వీబీఏకు 98,000 రాగా బీజేపీ 29,000 ఓట్లతో విజయం సాధించింది. ముంబై నార్త్ వెస్ట్లో 10,000కు పైచిలకు ఓట్లు సాధించగా బీజేపీ కేవలం 48 ఓట్లతో విజయం సాధించింది. మహారాష్ట్రలో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం జన బాహుళ్యంలో పనిచేసిందని స్పష్టమవుతోంది. ఇండి కూటమి నెరేటివ్కు కౌంటర్ నెరేటివ్ను నిర్మించడంలో ఎన్డీఏ విఫలమైందని చెప్పక తప్పదు. మొత్తంగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, హర్యానాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించని పక్షంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆటంకాలు తప్పవు. ఆ వరుసలో విడతల వారీగా వచ్చే ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ ఎన్నికలను కమలనాథులు సీరియస్గా తీసుకుంటేనే 4 కాలాల పాటు సంకీర్ణ మనుగడ సాగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.